హల్లెలూయా. ఇది నా వాక్యము. 15వ తారీఖు 5వ నెల 2026 సంవత్సరం. మన దేవుడిస్తున్న చక్కని మాట. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 25వ వచనం ఇక్కడ ఉంది. మరియు ఇట్టి నమ్మకం కలిగి నేను మరలా మీతో కలిసి ఉండుట చేత నన్ను గూర్చి క్రీస్తు యేసునందున మీకున్న అతిశయం అగునట్లు మీరు విశ్వాసమునందు అభివృద్ధియు ఆనందమును పొందు నిమిత్తము. విశ్వాసమందు అభివృద్ధి. మన పిల్లలు తగిన వయసుకి ఎదగకపోతే ఆ తల్లి తండ్రులకి ఎంత బెంగో. ఎందుకు ఎదగట్లేదు, ఎందుకు ఇంకా తిండో రావట్లేదు, ఎందుకు ఇంకా అడుగులు వేయడం రావట్లేదు, ఎందుకు ఇలా పట్టుకోవడం రావట్లేదు, ఎందుకు మాట్లాడలేకపోతున్నాడు, ఎందుకు చూడలేకపోతున్నాడు, ఎందుకు వినలేకపోతున్నాడు. ఓ టెన్షను టెన్షను టెన్షను. దాని తాలూకు ప్రయత్నాలు, దాని తాలూకు ఏమేం చేయాలో అవన్నీ చేస్తూ ఉంటారు. అంగవైకల్యమా అంగవైకల్యమా అని ఎంతో బాధపడిపోతూ ఉంటారు. శరీరంలోనే అభివృద్ధి లేకపోతే ఎంత బాధో కదా. అలాగే ఇంకా వివాహం అవ్వకపోతే ఇంకా పెళ్ళి అవ్వలేదు, ఇంకా పెళ్ళి. అలాగే ఉద్యోగం రాకపోతే ఇంకా ఉద్యోగాలు రాలేదు. అలాగే పిల్లలు పుట్టకపోతే ఇంకా పిల్లలు పుట్టలేదు. ఇంకా 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 అభివృద్ధి అభివృద్ధి అభివృద్ధి. మనం ఎలా అనేసుకుంటామంటే లోక సంబంధమైన విషయాల్లో ఎవరికి అవ్వినా అవ్వకపోయినా నాకు మాత్రం బాగా జరిగిపోవాలి, నేను మాత్రం బాగా అభివృద్ధిలోకి వచ్చేయాలి. నేను హైబ్రిడ్ మొక్క ఏం చేస్తుందమ్మా, ఇంతే ఉంటుంది. అది చిన్న వయసే కానీ విరగ కాసేస్తుంటాయి కదా. మామిడికాయలు, కొబ్బరికాయలు. ఆ చెట్టు 3 సంవత్సరాలకే విరగ కాసేస్తూ ఉంటాయి. హైబ్రిడ్ గులాబీ పూలు చెట్టు ఇంతే ఉంటుంది, చెట్టు నిండా పువ్వే ఉండాలి అని ఎంతో ఆశపడిపోయి లోకంలో ఉన్న అన్ని విషయాల్లో మా పిల్లలు ఫస్ట్ వచ్చేయాలి, మా పిల్లలకి మంచి ఉద్యోగాలు వచ్చేయాలి, మా పిల్లలకి గొప్ప గొప్ప పెళ్ళిళ్ళు అయిపోవాలి, మా పిల్లలకి మంచి క్లెవర్గా ఉన్న పిల్లలు పుట్టియాలి అని శరీరానుసారంగా అభివృద్ధిని కోరుకుంటారు. తప్పు కాదు. మరి ఆత్మ విషయంలో బైబిల్లో ఉంది. నీ విశ్వాసం అలాగే అభివృద్ధి అయిపోతుందా? చూడండి అక్కడ ఉంది, మీ విశ్వాసము అన్నాడా 25లో మీరు విశ్వాసమునందు అభివృద్ధియు. చూసారు, విశ్వాసమునందు అభివృద్ధియు ఆనందమును మనం పొందుకోవాలట. దేవుడు కూడా అదే అనుకుంటాడు. నా బిడ్డ ఒక్క అధ్యాయమేనేటి, ఇంకా చదవాలి, ఇంకా బైబిల్ చదవాలి. నా బిడ్డ ఒక్క గంటేనా, నా బిడ్డ ఇంకా 2-3 గంటలు ప్రార్థనలో ఉండాలి. ఈ మాత్రమేనా, ఇంకా గోచడాలి. నా బిడ్డ ఇలా విశ్వాసంలో అభివృద్ధి పొందేయాలి అనుకుంటాడు. కానీ ఒక్క అధ్యాయం చదవడానికి ఎంత సిగ్గు చేయటంటే, ఈరోజు బైబిల్ చదివేరా అంటే చాలామంది చేతులు ఎత్తబడు. ఈరోజు ప్రార్థించారా అంటే చేతులు ఎత్తబడు. లోకంలో నువ్వు ఎలా అభివృద్ధి పొందుకోవాలనుకుంటున్నావో అంతకు రెట్టింపు దేవుల్లో అభివృద్ధి ఉంటేనే కానీ లోకంలో అభివృద్ధి రాదు. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం అన్ని విషయాల్లో నీవు సౌఖ్యంగా వర్ధిల్లు. యోహాను రాసిన 3వ పత్రికలో ఈ మాట ఉంటుంది. నువ్వు ఆత్మలో వర్ధిల్లితేనే లోకంలోది నీకు వర్ధిల్లింప చేస్తాడు దేవుడు. అట్టి కృప అనుగ్రహించును గాక. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్.